మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ ఐవి చౌరస్తా, మన మంచిర్యాల. డాక్టర్ ఉమా గారి ఆధ్వర్యంలో ఇక్కడ, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు గణపురం అంజన్న ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూసాం 2021 సంవత్సరంలో ఎప్పుడైతే వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేశారో అప్పుడు ఆ క్రేన్ కూలి ఇదే మున్నేరు వాగులో 2-3 పాత్రికేయ మిత్రులకు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పాలై నిజంగా కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇది మన గ్రామానికి అరిష్టం అని చెప్పేసి అప్పటి నుంచి ఇక్కడ నిమజ్జనాలు జరగకుండా ఆపడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం నిజాం చెరువులో గణేష్ నిమజ్జనాలు, అదేవిధంగా మన బతుకమ్మ నిమజ్జనాలు అక్కడే జరుగుతూ ఉంది. ఎప్పుడున్నా నిమజ్జనం అనేది ప్రవహించే నీళ్ళు చేస్తే బాగుంటుందని చెప్పేసి శాస్త్రులు చెప్పడంతో నేను అసెంబ్లీలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి మున్నేరు వాగులోనే స్థిరమైన ప్లాట్ఫామ్ కట్టి ఒక పెద్ద ఎత్తున దాదాపు 6-7 కోట్ల రూపాయలతోటి మనం బతుకమ్మ గార్డెన్ ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే మహబూబాద్ జిల్లా గిరిజన జిల్లా అయినా ఇక్కడ చాలామంది మహిళలు, యూత్ మనందరూ బతుకమ్మ నిమజ్జనాలతో పాటు గణేష్ నిమజ్జనాలను కూడా చాలా భారీ సంఖ్యలో వాళ్ళు పాల్గొంటారు. అందుకే వారి కొరకు ఇక్కడ మన మున్నేరు వాగులో బతుకమ్మ గార్డెన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మాట్లాడడంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చాలా సానుకూలంగా స్పందించి మన మహబూబాద్ మున్సిపాలిటీకి డెవలప్మెంట్కి 60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు బతుకమ్మ ఘాటుకు వెచ్చించి, అదేవిధంగా జవండ్లపల్లి సైడ్ ఉన్నటువంటి ఏదైతే వాగుందో దానికి మరో 2 కోట్ల రూపాయలతోటి పూర్తిగా బతుకమ్మ ఘాట్ని చాలా చూడముచ్చటగా ప్రజలకు అందుబాటులో విధంగా, అదేవిధంగా మహిళలు ఇక్కడే బతుకమ్మలను పేర్చి ఆడుకుంటూ నిమజ్జనాలు చేసుకోవడానికి వెసులుబాటు, అదేవిధంగా వినాయక నిమజ్జనాలు ఇక్కడే చేసుకునే వెసులుబాటును కలిగించే విధంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టబోతున్నాం. అందుకే ఇంత పెద్ద మొత్తంలో మన మహబూబాద్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.